ఎలాంటి స్టంట్లు చేసినా బీజేపీని ఎలా టార్గెట్ చేసినా అధికారం కోసం బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కనుక ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చి ఉండేదా? తమిళనాడులో ఏదో చేసేస్తారు బీజేపీ వాళ్ళు వస్తే, రాక్షస రాజకీయం చేస్తారు. మరి ఆంధ్రాలో చేయట్లేదే, కర్ణాటకలో చేయట్లేదే. తమిళనాడులో రాక్షస రాజకీయం చేసేస్తారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి మత రాజకీయాలు రెచ్చగొడతారు, వాది ఇది డామ్ డుమ్ డుష్ అని చెప్పేసి అక్కడ ప్రచారం చేసుకున్నారు. ఏఐడిఎంకే వాళ్ళు డిఎంకే వాళ్ళు అక్కడ బీజేపీని అడుగు పెట్టనివ్వరు. అదేమంటే అసలు నిజం చెప్పాలంటే దేశంలోకి వెళ్ళి అత్యంత దేవాలయాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అదే తమిళనాడు. అన్నీ కూడా అద్భుతమైన దేవాలయాలు, మంచి మంచి కట్టడాలు, ప్రతినిత్యం పూజలు జరిగేటటువంటి ప్రాంతాలు అవి. అలాంటి రాష్ట్రం అయినప్పటికీ కూడా అక్కడ ఒక స్టాలిన్ కావచ్చు, ఒక పళనిస్వామి కావచ్చు, ఒక జయలలిత కావచ్చు, ఒక ఎంజీఆర్ కావచ్చు, ఒక విజయ్ కావచ్చు, ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా బీజేపీని మాత్రం అడుగు పెట్టినాం. సరే, అడుగు పెట్టకపోతే పెట్టనిపోయినా. ఎలక్షన్స్ టైంలో పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా చూసినారు, వర్కౌట్ కాలేదు, విజయ్ వాళ్ళతో వెళ్ళలేదు, సరే అయిపోయింది.